శని త్రయోదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే, శనివారం త్రయోదశితో కూడుకున్నట్లయితే గనక దాన్ని శని త్రయోదశి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అది ఒకసారి శుక్లపక్షంలో వస్తుంది, ఒకసారి కృష్ణపక్షంలో కూడా వస్తూ ఉంటుంది. అయితే శని త్రయోదశి వ్రతం అనేటటువంటి పేరుతో చేసేటటువంటి వారు స్వామివారికి శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశితో మొదలుపెట్టి ఆ తర్వాత చేస్తూ ఉంటారు సంవత్సరం అంతా కూడాను. ఇక స్వామికి చేసేటటువంటి పూజలో ముఖ్యంగా ఈ రోజున శని త్రయోదశి రోజున ఈశ్వర ఆరాధన కూడాను విశేషంగా చేయాలి. శనేశ్వర ఆరాధన. శనేశ్వర ఆరాధన ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో అదే విధంగా ఈశ్వర ఆరాధన కూడాను మనం చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని చెప్పి ఆ శనేశ్వరుడికి నమస్కారం చేసుకొని అక్కడ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, కుదిరితే ఏకవారం చేయించుకోవటం, లేకపోతే గనక ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకం చెప్పుకొని నువ్వుల నూనెని స్వామికి సమర్పించటం, అదేవిధంగా నల్ల నువ్వులని స్వామివారికి సమర్పించటం, నల్లటి వస్త్రాన్ని స్వామివారికి ఇవ్వటం, అదేవిధంగా గూడం అంటే బెల్లము నివేదన చేయటము, చిమ్మిరి నివేదన చేయటం అంటే బెల్లము నువ్వులతో చేసేటటువంటి ఉండలు ఉంటాయి చూసారా, నువ్వులు ఉండలు, వాటిని నివేదన చేయటము, ఇట్లాంటివన్నీ కూడా చేయటం వల్ల శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మనకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడాను పోతాయి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలగటానికి శనేశ్వరుడు మనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తాడు. ఈ విధంగా అంటే ఈ శని త్రయోదశి వ్రతం చేసేటటువంటి వారు నక్తవ్రతం అనేటటువంటిది కూడా చేస్తారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం ప్రదోష సమయం వరకు కూడాను ఉపవాసం ఉండి ఉదయం శనేశ్వర ఆరాధన చేసి సాయంత్రం ఈశ్వర ఆరాధన చేసి ఆ తర్వాత నక్షత్రాలు వచ్చిన తర్వాత ఆ భోజనం చేయటం అనేటటువంటిది ఉంటుంది. అంటే సాయంత్రం సమయానికే త్రయోదశి వెళ్ళిపోతూ ఉంది అంటే గనక దాన్ని మనం స్వీకరించకూడదు అని చెప్తారు. సూర్యాస్తమయం తర్వాత కూడా 6 గడియల పాటు త్రయోదశి గడియలు ఉండాలి. దాన్ని మనము శనివారంతో కూడినటువంటి త్రయోదశి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత 6 గడియల వరకు కూడాను ఉండాలి. అప్పుడు మనం ఈ శని త్రయోదశి వ్రతం అనేటటువంటిది చేయవచ్చు. లేదు మామూలుగా మేము పూజ చేసుకుంటాము, సూర్యోదయానికి ఉంటే సరిపోతుందా అంటే గనక సూర్యోదయానికి గనక శనివారంతో కూడినటువంటి త్రయోదశి ఉన్నట్లయితే గనక మామూలుగా మనం పూజ చేసుకోవచ్చు. శని త్రయోదశి వ్రతం చేసేటట్లయితే గనక ఈ నియమాన్ని మనం గమనించుకోవాలి. అంటే ఉదయం సూర్యోదయానికి ఉండటమే కాకుండా ప్రదోషానికి కూడా అంటే సూర్యాస్తమయం సమయంలో ఆ తర్వాత శివ ఆరాధన చేసిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత కూడా 6 గడియలు ఉందా లేదా అనేటటువంటిది మనం చూసుకొని శని త్రయోదశి వ్రతం అనేటటువంటిది ఆరంభించాలి. అది శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశితో సంవత్సరం అంతా గనక చేసినట్లయితే వారికి ఉన్నటువంటి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం అంతా కూడా కలుగుతుంది. అదేవిధంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వీటన్నిటి నుంచి కూడాను ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది.